హిట్ ఏపీ అమరావతిలో గుంటూరు పోలీసులు ఎస్పీ బకుల్ జిందాల్ గారి ఆధ్వర్యంలో సంకల్పం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ సంకల్పం ద్వారా విద్యార్థులందరికీ ఇది ఉక్కు సంకల్పంగా మారాలని, డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, అదేవిధంగా ఈగల్ ద్వారా కూడా ఈగల్ కాల్ సెంటర్కి 1972కి అందరూ కూడా సమాచారం ఇవ్వాలని ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా. నమస్తే అండి, మాది జిజెచ్ రాజమండ్రి టీచింగ్ హాస్పిటల్ నుంచి వచ్చామండి. గత 15 సంవత్సరాలుగా మేము అవుట్ సోర్సింగ్ కేటగిరీలో చేస్తున్నాము. మాకు వచ్చే జీతం 13,887 రూపాయలండి. మాకు జీతం సాలిన జీతంతో గొడ్ల చాకరీ చేస్తున్నామండి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మమ్మల్ని నాన్న వాళ్ళు ఎవరు లేకుండా మేము విధులు నిర్వహిస్తూ గొడ్డి చాకరీ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ఆఫ్ పోస్ట్ మెడికల్ ఎంప్లాయీస్ నమస్కారాలు తెలియజేసుకున్నాం సార్. అదేవిధంగా రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకున్నాం సార్. టోటల్గా చంద్రబాబు నాయుడు గారికి సమాన పనికి సమాన వేతనం, హెచ్ఆర్ పాలసీతో కూడుకున్నటువంటి సమాన పనికి సమాన వేతనం, ఆఫ్ కోర్స్ మెడికల్ ఎంప్లాయీస్ కి హెచ్ఆర్ పాలసీతో కూడుకున్న సమాన పనికి సమాన వేతనం. నమస్కారం సార్, నా పేరు మస్తాన్ వలి అండి. 24వ వార్డు ప్రెసిడెంట్ని, వార్డు ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈరోజు ఉదయం 11ంటికి నా ఆఫీసు చిలకలూరుపేట కేబీ రోడ్లో ఉన్నటువంటి అమీనియా మసీద్ పైన నా ఆఫీస్ అండి. ఆ ఆఫీస్లో నేను ఉండగా నా ఆఫీసు పక్కన ఖాళీ స్థలం ఉంది, పైన డాబా పైన. ఆ ఖాళీ స్థలంలో నా ఆఫీస్ పక్కన ఉన్నటువంటి దర్యావళి ఆఫీస్లో నుంచి వాళ్ళ కుర్రోడు టిఫిన్ చేసినటువంటి కాగితాలు తీసుకొచ్చి ఈరోజు నా ఆఫీసులో చిలకలూరుపేట కేబీ రోడ్లో ఉన్నటువంటి నా ఆఫీసులో వైసీపీ పట్టణ అధ్యక్షుడు దర్యావళి దౌర్జన్యంగా నా ఆఫీసులోకి వచ్చి నన్ను కొట్టే ధోరణితో నా మీద అసభ్య పదజాలంతో మాట్లాడాడు. దానికి కారణం చిన్న సిచ్యువేషన్ అండి. వాళ్ళ షాప్లో నుంచి వచ్చినటువంటి కుర్రోడు నా ఆఫీసు పక్కన